నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ బాపయ్య చౌదరి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కానీ వినిపిస్తున్న మాట ఏంటంటే పోలవరం పోలవరం పోలవరం. వైసీపీ గవర్నమెంట్ దిగిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలాగైతే ప్రతి సోమవారం పోలవరం కింద పెట్టుకున్నారో ఈసారి కూడా అదే నినాదంతో ముందుకు వెళ్తాను, ప్రతి సోమవారం నాకు పోలవరం అని చెప్పేసి ఆయన మరోసారి ప్రకటించారు. దాని గురించి నేడు ఆయన పోలవరం విజిట్కి వెళ్ళబోతున్నారని మాత్రం వినిపిస్తోంది. సో డెఫినెట్గా ఆయన పోలవరం గురించి గట్టి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు అని చెప్పేసి, అలాగే పోలవరాన్ని ఆయన హయాంలో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పగిస్తారు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ఘంటాపథంగా చెప్తోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే అసలు ఈ పోలవరం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు ఇన్నిసార్లు ఆగిపోయింది, అసలు దీని బడ్జెట్ ఎందుకు అలా పెరుగుతూ వెళుతుంది, ఇలాంటి డౌట్స్ అనేక మందిలో ఉన్నాయి. అయితే బడ్జెట్ గురించి పక్కన పెడితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, మధ్యలో ఎన్నిసార్లు ఆగిపోయింది, ఎవరెవరు అధికారాలు మారాయి, ఎవరెవరు ముఖ్యమంత్రులుగా వచ్చారు, ఏ ముఖ్యమంత్రులు దీనికోసం పనిచేశారు అనే వివరాలు ఒక్కసారి చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ అనేది అందరూ అనుకునేది ఏంటంటే 1981లో స్టార్ట్ చేశారు. టంగుటూరి అంజయ్య కాంగ్రెస్ నాయకుడు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసింది, అప్పుడే స్టార్ట్ అయింది అని అంతా అనుకుంటారు. కానీ ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇంకా ముందు, అంటే దానికన్నా 40 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. 1941లో ఈ ప్రాజెక్టు గురించి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్, అంటే మన భారతదేశాన్ని పరిపాలిస్తోంది బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి అప్పటి బ్రిటిష్ గవర్నమెంటే దీన్ని స్టార్ట్ చేయాలనుకుంది. అప్పట్లో మనకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పటి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ అనే ఒక ఇంజనీర్ గారు దీని సర్వే కోసం అని చెప్పేసి చెక్ చేశారనమాట. ఈ ప్రాజెక్టుని గోదావరి నది మీద కట్టాలి, ఒక ప్రాజెక్ట్ అయితే గోదావరి నది మీద కట్టాలి. ఎందుకంటే గోదావరి నది నుంచి చాలా వాటర్, అంటే అసలు బిలియన్స్ కొద్దీ ఫీట్ల వాటర్ వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో అలా కలవకుండా ఆ నీటిని కృష్ణా నదిలోకి మళ్లించడానికి ఒక ప్రాజెక్టు గోదావరి మీద అయితే కట్టాలి, అది కంపల్సరీ. సో ఎక్కడ కట్టాలి అని మొత్తం సర్వే చేస్తే ఈ పోలవరం అనే ప్లేస్లో కట్టొచ్చు, ఇక్కడైతే అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని రెడీ చేశారు. ఆ సర్వే రిపోర్ట్ వచ్చేసి 1946లో రెడీ అయింది. కానీ ఆ సర్వే రిపోర్ట్లో తేలింది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ కట్టడానికి, పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్టడానికి 129 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి తేలిందనమాట. సో 129 కోట్ల రూపాయలు అనేది అప్పట్లో చిన్న అమౌంట్ అయితే కాదు. మనకైతే ఇప్పుడు 129 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కదా అని అనిపిస్తుంది. ఒక ప్రాజెక్ట్ కట్టడానికి అది పెద్ద అమౌంట్ ఏం కాదులే అని మన భావన. కానీ అప్పట్లో 1946లో అంటే అది చాలా పెద్ద అమౌంట్, హ్యూజ్ అమౌంట్. పైగా 1946 ఆ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు గోదావరి నది మీద కట్టాలి అంటే అప్పటికి ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అయితే లేవు కూడా. పైగా సో దాని మూలంగానే, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లేకపోవడం వల్లనే అది ఇంకా ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దీంతో పోలవరం ఆగింది. సో అయితే ఒకవేళ స్వతంత్రం రావడం కనుక ఆలస్యం అయ్యుంటే మేబీ పోలవరం పనులు అప్పట్లోనే మొదలుపెట్టుండేవారేమో. అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు? అప్పట్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళు పెట్టిన పేరేంటంటే రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని. ఎందుకని ఈ పేరే పెట్టారు అంటే ఇక్కడ ప్రాజెక్టు కట్టి నీటిని నిల్వ చేసి ఆ నీటిని మళ్లించే క్రమంలో ఈ నీరు వెళ్ళి రామాలయం, భద్రాచలంలో ఏదైతే రామాలయం ఉందో ఆ రామాలయంని తాకుతుందట. సో దాని గురించే ఈ ప్రాజెక్టుకి రామపాద సాగర్ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు. ఇక చూస్తే 1956లో ఏపీ ఫార్మేషన్ గురించి పనులు హడావుడి మొదలైంది. ఆ హడావుడిలో ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కింది. దాన్ని ఎవ్వరూ పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. ఆ ఫైలు బూజు దులిపింది మరోసారి ఎప్పుడంటే 1981లో
టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో. పైగా ఈ ప్రాజెక్టు గురించి ఒక వివాదం కూడా ఉంది. ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ వాళ్ళు ఈ ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్టు మొదలు పెట్టకూడదు, ఈ ప్రాజెక్టు అసలు పూర్తి కాకూడదు అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేశారు. ఎందుకని అంటే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొన్ని గ్రామాలు కూడా ముంపుకి గురవుతాయట. దానివల్ల ఈ ప్రాజెక్టు పూర్తి కావద్దు, అసలు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టకూడదు, ఈ ప్రాజెక్టు జనానికి ఇబ్బంది పెడుతుంది, పైగా ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల కొంత అటవీ ప్రాంతం కూడా ముంపుకి గురవుతుంది, సో చాలా వరకు వన్యప్రాణులు అలాగే వైల్డ్ లైఫ్ కూడా దెబ్బ పడుతుంది, ఆ వైల్డ్ లైఫ్ మీద దెబ్బ పడుతుంది, సో ఈ ప్రాజెక్టు కరెక్ట్ కాదు అని అనేక మంది వాదనలు కూడా చేశారు. కానీ మొత్తానికి 1981 టైంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో టంగుటూరి అంజయ్య గారు ఈ ప్రాజెక్టుని మళ్ళీ మొదలుపెట్టారు. రామపాద సాగర్ అనే ప్రాజెక్టు మళ్ళీ మొదలైంది 1983. ఇదొక ప్రభంజనానికి సూచన. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నుంచి పాలిటిక్స్లోకి వచ్చి ఆయన కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నారు. సో మరొకసారి ఆయన మళ్ళీ దీనికి భూమి పూజ చేసి ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. కానీ నిధుల కొరత. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్, ఇక్కడ ఉన్నది తెలుగుదేశం. సో నిధులు అనేది సరిగా రాకపోవటం వల్ల ఈ ప్రాజెక్టు లేట్ అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందనే చెప్పాలి 1983 తర్వాత. ఎందుకనంటే 1985లో నాదెండ్ల అంజయ్ మూమెంట్, గవర్నమెంట్ పడిపోవటం, మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళటం, మళ్ళీ ఎన్నిక అవటం, ఈ హడావుడిలో మళ్ళీ ప్రాజెక్టు సైడ్ అయిపోయింది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళకి అంటే 1989లో మళ్ళీ గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఈ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకున్న వాళ్ళైతే లేరు. మళ్ళీ 1994లోకి వచ్చేసరికి ఒక సంవత్సరం గడవంగానే మళ్ళీ గవర్నమెంట్లోనే అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆయన అంతా సెటరేట్ చేసుకొని ఆయన పరిపాలన, ఆయన స్టైల్లో ఆయన అభివృద్ధి, దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఐటీ వైపు ఆయన దృష్టి అంతా అటువైపు కేంద్రీకరించారు. పోలవరం మీదైతే ఆయన అప్పట్లో దృష్టి పెట్టలేదు. సో 2004లో చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేసి తీరాల్సిందే అన్న దృఢ సంకల్పం వైఎస్ఆర్లో కలిగింది. దాని గురించి ఆయన మళ్ళీ పోలవరానికి జలయజ్ఞం అనే కార్యక్రమం ద్వారా అంటే అదొక నేమ్ పెట్టుకున్నారు, జలయజ్ఞం అని చెప్పేసి. దానిలో భాగంగానే ఈ పోలవరాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశారు, శంకుస్థాపన కాదు, భూమి పూజ చేశారని చెప్పాలి. సో ఆ భూమి పూజ ద్వారా మళ్ళీ ఇంకొకసారి పోలవరం ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టుకి పేరు మార్చారు. గతంలో రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని ఉండేది, దాన్ని ఆయన ఇందిరా సాగర్ అని చెప్పేసి మార్చారు. సో మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ అయితే మళ్ళా స్టార్ట్ అయింది. సో ఇక ఈ పోలవరం ప్రాజెక్టు పనుల కోసం వైఎస్ఆర్ బడ్జెట్ని కేటాయించుకున్నారు. ఆ బడ్జెట్ ఎలా ఉందంటే 8,261 కోట్ల రూపాయల బడ్జెట్. అయితే ఈ బడ్జెట్లో 1,320 కోట్లు రైట్ కెనాల్ కోసము, అలాగే లెఫ్ట్ కెనాల్ కోసం వచ్చేసి 1,353 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే లెఫ్ట్ కెనాల్ కంప్లీట్ కాలేదు, కానీ రైట్ కెనాల్ కంప్లీట్ చేయటం పూర్తయింది వైఎస్ఆర్ హయాంలో. అలాగే ఆయన ప్రాజెక్ట్ కోసం ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. అప్పటికి వైల్డ్ లైఫ్ శాంచురీ నుండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్ అంటే క్లియరెన్స్ రాలేదు. కానీ 2008లో మాత్రం వైల్డ్ లైఫ్ శాంచురీస్ నుంచి ఆయనకి పర్మిషన్స్, అంటే ఆయనకంటే ఇన్ ద సెన్స్ పోలవరం ప్రాజెక్ట్కి ఆయన గవర్నమెంట్లో పర్మిషన్స్ వచ్చాయి. కానీ 2009లో అనుకోకుండా వైఎస్ఆర్ కన్నుమూశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కన్నుమూయటం వల్ల మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఇంకొకసారి అటకెక్కింది. ఇలా లేట్ అవుతూ వచ్చింది. ఇక 2014, కానీ 2008 తర్వాత అప్పటి ప్రభుత్వాల్లోని ముఖ్యమంత్రులు ఎవరు ఈ ప్రాజెక్టు వైపు అసలు వేలు పెట్టింది లేదు, కన్నెత్తి చూసింది లేదు, ఈ ప్రాజెక్టు ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆలోచించింది కూడా లేదనే చెప్పాలి. కానీ 2014లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయింది సెంట్రల్లో, భారతీయ జనతా పార్టీ. ఈ రెండు వీళ్ళిద్దరూ అప్పట్లో కూటమిగానే, అంటే ఇద్దరు కలిసే ఎలక్షన్కి వెళ్ళారు, ఇద్దరు గెలిచారు. ఇక్కడ టీడీపీ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ బీజేపీ ఫామ్ అయింది కేంద్రంలో. సో వీళ్ళిద్దరూ ఎలాగా ఒప్పందం చేసుకున్నారంటే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా జాతీయ హోదా లభించింది. ఏదైతే 2014 ఎలక్షన్లకి ముందు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక
పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తాము, అలాగే జాతీయ హోదా ఇచ్చారంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వమే వారి నిధులతోటి ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా దీనికి జాతీయ హోదా ప్రకటించింది పోలవరం ప్రాజెక్టుకి. అయితే జాతీయ హోదా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలంటే ఆలస్యం అవుతుందేమో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేస్తాము, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అంటే కనుసనల్లో వారి పర్యవేక్షణలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే ఏపీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కలిసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక అథారిటీని అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని అంటారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కిందే ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక మొత్తానికి ఈ పోలవరం ప్రాజెక్టు పనులన్నింటినీ 2019లోనే పూర్తి చేసేస్తాము, పోలవరం ప్రాజెక్టుని ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ 2019కి ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2019లో ప్రాజెక్టు పూర్తి కాకుండా అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఆ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే 2019 మే తర్వాత అధికారంలోకి వచ్చారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పూర్తి చేస్తామనే చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ అసంపూర్తిగానే ఉంది, దాని పనులు జరుగుతూనే ఉన్నాయి, నెమ్మదిగా ముందుకు వెళుతూనే ఉన్నాయి. సో చూశారు కదా, ఇలా పోలవరం ప్రాజెక్టు ఆగిపోతూ ముందుకు కదులుతూ వచ్చింది. సో ఈ గవర్నమెంట్లో అయినా, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని, ప్రజలకి అందుబాటులోకి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.